కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మెడిసిన్‌లా పనిచేసే మేక్కాల సేరువ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు మేక్కాల సేరువ చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో అయితే మనకి ఈజీగా అయిపోతుందా. ఆయిల్ వేసి దీంట్లోనే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసాను, పావు టీ స్పూన్ సాజీరా, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా అయితే కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మేక్కాల సేరువకి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోనే 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడుతుందండి, ఇది మేక్కాలు కదా, ఎక్కువ ఉడకాలి కాబట్టి 1½ స్పూన్ వేస్తున్నాను నేనైతే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రెష్గా రుబ్బుకోవాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం, సరిపోతే కొంచెం వేసుకోవచ్చు మనం, ఎందుకంటే పులుసు ఎక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి. సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలి. మేక్కాలు ఉడకవు కాబట్టి సాల్ట్ వేస్తే కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలండి. 2 గ్లాసులు వేస్తున్నాను నేనైతే. మళ్ళీ చింతపండు కూడా వేయాలి కాబట్టి వాటర్ వేసుకుని దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక్కాలను కూడా వేసుకుందాం. బాగా క్లీన్ చేసుకోవాలండి ఇవైతే. ఇవన్నీ ఇలా వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి విజిల్స్ పెట్టాలండి. 10 విజిల్స్ పెడతాను నేనైతే. 10 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందో తర్వాత చింతపండు పులుసు వేయాలి. ఈ ఫస్ట్లో వేయకూడదండి, ఇది మేక్కాలు ఉడకు, మళ్ళీ చింతపండు ఇప్పుడు వేస్తే. 10 విజిల్స్ అయిన తర్వాత అప్పుడు చింతపండు వేద్దాం. ఇప్పుడు పెట్టేశాను. 10 విజిల్స్ అయినాయి. ఇప్పుడైతే తీసేసి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని రసం తీసి పెట్టుకున్నానండి నేను. ఇది వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లోనే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ధనియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి ఒక ½ టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ నేను చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. మటన్ మసాలా అయినా చికెన్ మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. 3, 5 కూడా పెట్టుకోవచ్చు. సాల్ట్ అయితే మాత్రం లాస్ట్లోనే వేయాలండి. నేను ఒక 3 విజిల్స్ పెట్టాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇది. కొంచెం మనం చిక్కగా కావాలంటే ఇంకా చిక్కగా పెట్టుకోవచ్చండి ఇది. దీంట్లో కూడా సాల్ట్ వేసుకుందాం అప్పుడు. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి, ఇడ్లీలో కూడా. ఈ మేక్కాల సేరువ అయితే కంపల్సరీ కుక్కర్లోనే ఉడికించుకోవాలండి. బయట మామూలు గిన్నెలో పెట్టి ఉడికించాలంటే 4, 5 అవర్స్ అయినా పడుతుంది, చాలా టైం పడుతుంది. మా చిన్నప్పుడైతే కుక్కర్లో వాడేవారు కాదు కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉడికిస్తూనే ఉండేవారు మేక్కాలు పెట్టి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి కుక్కర్లో వండేస్తున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి ఇవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.